भाइयों ने सेन राम राम से छीन छाट देगे थे पानी आए उनसे छीन छाट देगे से ढेर गिरा भाई बलराम नायक साहब माजी केंद्र मंत्री को वादा करता नहीं क्लोज करना चाहता ओके क्या ओके जय कांग्रेस साउंड रावट्ले అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కుండేలు పగలాలే జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈనాటి ఇందిరమ్మ ఆశీర్వాద యాత్ర మహానగర్ మీదుగా అచ్చంపేట నది పొడ్డున స్వచ్ఛమైన మనసుతో పెద్ద సంఖ్యలో కలిసి వచ్చిన మరి అచ్చంపేట నాయకులకు శాసనసభ్యులు పెద్దలు వంశీకృష్ణ గారికి కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి అదేవిధంగా పెద్దలు శంకర్ నాయక్ గారికి బాలు నాయక్ గారికి రామదాస్ నాయక్ గారికి మురళీ నాయక్ గారికి బెల్లయ్య నాయక్ గారికి అదేవిధంగా వెంకయ్య నాయక్ గారికి సుభాష్ నాయక్ గారికి మా ఎరుకల సోదరులు కుమార్ గారికి అదేవిధంగా సాంబన్న గారికి సీనన్న గారికి సత్యన్న గారికి స్థానిక మరి మున్సిపల్ చైర్మన్లకు గ్రామ మండల మరి జిల్లా నాయకత్వానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చేసిన మా ఇందిరమ్మ డ్రెస్ లో వచ్చేసిన మా భార్యన యాడియోన బియ్యన సేన రామ్ రామ్ అమ్మనారా ఈ రోజు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు మైసిగండి అమ్మవారి సాక్షిగా పూజ నిర్వహించుకొని ఆమన్గల్ మీదుగా ఈ రోజు అచ్చంపేట చేరుకున్నాం. రేపు వనపర్తి నాగర్ కర్నూలు కొల్లాపూర్ కు చేరబోతున్నాం. మీ అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఆనాడు ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల వల్లనే ఈ రోజు గిరిజన ఆదివాసీ బంజారా ఎరుకల యానాది బిడ్డలు మరి క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఢిల్లీ కలెక్టర్ దగ్గర నుంచి డాక్టర్ల దాకా రాజకీయ నాయకుల స్థాయికి కేంద్ర మంత్రుల స్థాయి దాకా సర్పంచ్ల నుండి కేంద్ర మంత్రి దాకా ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా అన్ని అవకాశాలు కేవలం ఇందిరాగాంధీ గారి రిజర్వేషన్ వల్ల సాధించగలిగారు. మిత్రులారా ఆనాడు మా అమ్మలని బస్సులలో లక్ష్మీను దూరం ఉండననేవాళ్ళు, లక్ష్మీను నా దగ్గర రాకు వాసు వస్తున్ననేవాళ్ళు. ఆనాడు చదువు లేని స్థాయి నుండి ఆ రోజు అక్షరాస్యత రిజర్వేషన్ రాకముందు అక్షరాస్యత కేవలం 88% మాత్రమే. ఈ రోజు 48% మరి విద్యా వ్యవస్థను పెంపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తండాల్లో కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రోడ్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, బళ్ళు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం, చదువు నేర్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేషన్ కిరాణా షాపులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా భూస్వాముల దగ్గర నుంచి భూములు లాక్కొని పేదలకు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, పట్టాలు ఇచ్చింది 3 పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటవీ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఉపాధి హామీ పని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడబిడ్డలు అమ్ముకుంటున్న జాతుల్ని కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు టీఆర్ఎస్ దుర్మార్గులు సన్నాసులు అడుగుతా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఆ సన్నాసులకు మీరు సమాధానం చెప్పాలి. 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఆర్థికంగా విశ్వాసాన్ని సృష్టించినా గానీ వారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కడుతూనే ఈ రోజు మా లంబాడ తండావాసులు ఈరోజు సన్న బియ్యం తింటా ఉన్నారా లేదా, ఈ రోజు 200 కరెంట్ల యూనిట్ వస్తుందా లేదా, ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు మా తండావాసులు కట్టుకుంటున్నారా లేదా, ఈ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కలెక్టర్ యూపీఎస్సీ రాసుకుంటున్నారా లేదా. 2.5 సంవత్సరాల్లో 76,000 ఉద్యోగాలు మన నాయకుడు నల్లమల్ల ఇది బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన దాంట్లో గిరిజన విద్యార్థులు గత 15 సంవత్సరాలుగా నియామకాలు కాకపోగా మరి 45 సంవత్సరాలు వయసు దాటి ఈ రోజు అస్తవ్యస్తమైన పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే ఉపాధి ఉద్యోగాల వైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా. కేసీఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతాలు నిరాకరణ దాకా ఇవ్వని పరిస్థితి తీసుకుపోయిన దుర్మార్గులే మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు ఇవ్వడం కోసం ఓఆర్ఆర్ 30 సంవత్సరాల నీరును అమ్ము పడేసిన మరి దుర్మార్గులే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీన్ని కొట్టాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. మిత్రులారా
ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా ముందుకు సాగుతా ఉన్నారు. ఇక్కడనే వంశీ కృష్ణ అడగక ముందే 18 కోట్లతోని మన ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామికి 18 కోట్లతోని దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. అదేవిధంగా 160 కోట్లతోని దేవాలయాలు గారి మందిరిని మరి మధ్య మరుగు పొద్దున కట్టబోతున్నారు. అదేవిధంగా ఆదివాసీ భవన్ మరి అన్నూరులో కట్టబోతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గిరిజన బిడ్డలు ఇంకా విద్యాపరంగా ఉపాధి పరంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ప్రతి నియోజకవర్గాన్ని కట్టబోతా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ప్రతి మండలానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మన జంజాల మిత్రులారా, మన పిల్లల్ని ఇంకా ఉపాధి వైపు ఉద్యోగాల వైపు భవిష్యత్తు నిర్మించుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మోడీ ఏమో అంబానీని ఆదానిని ధనవంతులుగా చేసే పనులు ఉంటాడు. అవునా కాదా? మధ్యప్రదేశ్ అడవుల్ని, ఛత్తీస్గఢ్ అడవుల్ని, అండమాన్ అడవుల్ని ఆదాని గ్రూప్ కట్టబెట్టే పనిలో మరి గిరిజనులను నక్సలైట్ల పేరు మీద పిట్టల్ని కాలుస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మోడీ ఆయన తెచ్చిన నల్ల చట్టాలకు సమర్థించుకుంటూనే మరి మోడీ బీజేపీతో గత కట్టే పనిలో ఉన్నాడు కేసీఆర్. కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో కేసీఆర్ ని బీజేపీని పొందబెట్టకపోతే మళ్లీ గిరిజన జాతులు వెనుకబడిన కులాలు ఆర్థికంగా నష్టపోయే కుట్ర ఉంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన దానికి మనం సమాయత్తం కావాలి. అందుకోసమే ఈ ఇందిరమ్మ ఆశీర్వాద యాత్ర రాష్ట్రమంతటా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో డీసీపీ మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో ఈ వారం రోజులు మహబూబ్నగర్ నగర్ జిల్లాలో విజయవంతం చేయబోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్ తరాల భవిష్యత్తు కాపాడుకోవడానికి మనమందరం ఒక్కటై ఏక్ దార్ ఏక్ వార్ ఏక్ సాత్ సంక్షేమం ఏక్ దార్ ఏక్ వార్ ఏక్ సాత్, ఒకే మాట ఒకే బాధ ఒకే చోట బంజారా కమ్యూనిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంటింటికి కాంగ్రెస్ జెండా, గడపకు ఇందిరమ్మ బొమ్మ పెట్టుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. ఆనాడు సంత్ సేవాలాల్ గారు గిరిజనులను మంచి జీవితాన్ని ఎట్లా గడపాలని చెప్తే మనకు మరో జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చింది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. కాబట్టి సంత్ సేవాలాల్ గారు ఎంత ఆరోగ్యవంతుడో ఇందిరాగాంధీ కూడా అంతే మనకు ముఖ్యమని చెప్పేసి మర్చిపోవడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, ఇందిరమ్మ అమర్ రహే, ఇందిరమ్మ हाथ पकड़ कर दिया हार जा रहे ఇందిరమ్మ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చివరిగా మన కేంద్ర మంత్రి వర్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు కూడా మీకు ఒకసారి అభివాదం చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరోసారి ఈ రోజు మంచి చల్లటి చల్లులతో మమ్మల్ని స్వాగతం పలికింది, మంచి వాతావరణంతో అత్యంత మీరు స్వాగతం పలికింది. మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ బలరాం నాయక్ గారిని కూడా అభినందనలు తెలియజేస్తారు.